ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి మంత్ పార్ట్ 1 వీడియో చేస్తున్నాను. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. కేంద్ర బడ్జెట్ 2026-27ను వరుసగా 9వసారి ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరి రికార్డును అధిగమించారు? ఎవరండి? ప్రణబ్ ముఖర్జీ. కేంద్ర బడ్జెట్ 2026-27ను వరుసగా 9వసారి ప్రవేశపెట్టడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరి రికార్డును అధిగమించారంటే ప్రణబ్ ముఖర్జీ. ఈమె అత్యధికంగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిందనమాట. కొత్త ఆదాయ పన్ను చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ 1, 2026 నుంచి. ఏ సంవత్సరం వరకు డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలిడే అని కేంద్రం బడ్జెట్లో తెలిపినారంటే 2047 వరకు. 47 సంవత్సరంలో. 2026-27లో ద్రవ్యలోటును జీడీపీలో ఎంత శాతంకి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఎంత పెట్టుకుందండి? 4.3% అంటే పెట్టుకుంది. 2026-27లో ద్రవ్యలోటును జీడీపీలో ఎంత శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటే 4.3%. బడ్జెట్లో రైల్వే రంగానికి ఈసారి ఎన్ని కోట్ల మూలధన వ్యయం కేటాయించబడిందంటే 2,93,030 కోట్ల రూపాయలు. 2026 బడ్జెట్ ప్రకారం ఎన్ని కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారంటే 7 రైళ్లను హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారంట 2000 బడ్జెట్ ప్రకారం. 2026 బడ్జెట్లో ఎన్ని క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారంటే 17 మందులు. దీనిపై 17 క్యాన్సర్ మందులపై పూర్తిగా సుంకాన్ని జిఎస్టీని తగ్గించారనమాట. మిగతా మందులపై పెంచారు కానీ ఈ క్యాన్సర్ మందులపై తగ్గించారు. రెండు 2026-27 కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అంటే 53,47,315 కోట్ల రూపాయలు అన్నమాట. దీనిలో రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు. దీంట్లో మూలధన వసూళ్లు ఎంత అంటే 18,14,165 కోట్లు. మొత్తం ఎంత బడ్జెట్ కేటాయించారంటే 53,47,315 కోట్లు అన్నమాట. అమెరికా ఫెడ్ రిజర్వ్ కొత్త గవర్నర్ ఎవరంటే కెవిన్ వార్ష్. అమెరికా ఫెడ్ రిజర్వ్ కొత్త గవర్నర్ ఎవరంటే కెవిన్ వార్ష్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ ఛాంపియన్ ఎవరు అంటే ఎలెనా రిబాకినా. వీళ్ళు ఎవరంటే కజకిస్తాన్ దేశస్థులు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఛాంపియన్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్. వీళ్ళు స్పెయిన్ దేశానికి చెందిన వాళ్ళు అనమాట. టెన్నిస్లోని 4 గ్రాండ్ స్లామ్ టోర్నీల టైటిల్స్ను సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారనమాట ఈయన కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ వాళ్ళు. అలాగే థాయిలాండ్ మాస్టర్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఎవరు అంటే దేవికా సిహాగ్. థాయిలాండ్ మాస్టర్ వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఎవరు అంటే దేవికా సిహాగ్. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. అయితే ఆయన చేసిన ఏ ప్రసంగ ఆల్బమ్కు గౌరవం దక్కింది అంటే మెడిటేషన్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా. ఏంటంటే ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. అయితే ఆయన చేసిన ఏ ప్రసంగ ఆల్బమ్కు ఈ గౌరవం దక్కిందంటే మెడిటేషన్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ద దలైలామా. గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ను సాధించిన సంస్థ ఏది అంటే SAIL
సాయిల్ ఫుల్ మీన్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇటీవల క్రాఫోర్డ్ ప్రైజ్ గెలుచుకున్న భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త ఎవరంటే వీరభద్రన్ రామనాథన్. క్రాఫోర్డ్ ప్రైజ్ని భూ విజ్ఞాన శాస్త్రంలో నోబెల్గా భావిస్తారు. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్ను రూపొందించిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అన్నమాట. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ అట్లాస్ను రూపొందించిన రాష్ట్రం ఏదంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్. క్రీడారంగంలో దేశంలోనే తొలిసారిగా ఏ వ్యవస్థను తీసుకొచ్చారు? ఎన్సిఎస్ఎస్ఆర్ అనమాట, అథ్లెట్స్ మేనేజ్మెంట్ అండ్ స్పోర్ట్ సర్వీస్ వ్యవస్థ. దీన్ని ఎన్సిఎస్ఎస్ఆర్ మీన్స్ ఫుల్ మీన్స్ నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్ సైన్స్ అండ్ రీసెర్చ్. మణిపూర్ నూతన సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టినారంటే యమ్నం ఖేల్చంద్ సింగ్. ఎవరండి? యమ్నం ఖేల్చంద్ సింగ్. మణిపూర్ నూతన సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టినారు? యమ్నం ఖేల్చంద్ సింగ్. ఏ వ్యవస్థ ద్వారా గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. జాతీయ సగటు ఆదాయం ఎంత అని లోక్సభలో ఇటీవల వెల్లడించారు అంటే 10,218. వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏవి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి? ఏవండి? జెన్యూ టెక్నాలజీస్లో సస్టైనబిలిటీ భాగస్వామ్యం. వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏవి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయంటే జెన్యూ టెక్నాలజీస్లో సస్టైనబిలిటీ భాగస్వామ్యం. ఎన్ని రాష్ట్రాలలో అరుదైన మోనోజెట్ నిక్షేపాలున్నట్లు నిర్ధారణ అయ్యిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి తెలిపారు? ఎన్ని రాష్ట్రాలండి? 8 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాల్లో అరుదైన మోనోజెట్ నిక్షేపాలున్నట్లు నిర్ధారణ అయ్యిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి తెలిపారంటే 8 రాష్ట్రాలు. బాగా గుర్తుపెట్టుకొని 8 రాష్ట్రాలు. ఆస్ట్రేలియా తరహాలోనే ఏ దేశం 16 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించింది అంటే స్పెయిన్. ఆస్ట్రేలియా తరహాలోనే ఏ దేశం 16 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిందంటే స్పెయిన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా తరహాలోనే ఏ దేశం 16 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిందంటే స్పెయిన్ దేశం. స్పెయిన్ దేశం 16 ఏళ్లలోపు వాళ్ళు వయసు ఉన్నవారు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిందనమాట. తొలి ఐరోపా దేశంగా స్పెయిన్ నిలిచింది అంటే 16 ఏళ్లలోపు సోషల్ మీడియా వాడకాన్ని. ఏ టీవీ ఛానల్స్ ద్వారా పార్లమెంటు సమావేశాలను అన్ని ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చారంటే సంసద్ టీవీ. సంసద్ టీవీ ద్వారా పార్లమెంటు సమావేశాలను అన్ని ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చారనమాట. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 ప్రాంతీయ భాషలను అధికారిక భాషలుగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చిన ట్యాక్సీ సర్వీసెస్ ఏది అంటే భారత్ ట్యాక్సీ. కేంద్ర ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చిన ట్యాక్సీ సర్వీస్ ఏది అంటే భారత్ ట్యాక్సీ. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లార్జ్ WP విజేత ఎవరంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది అనమాట రాయల్ ఛాలెంజర్స్. వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 4. వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 4న జరుపుకుంటారు.
ఐఎఫ్ ప్లాస్ట్ ఇండియా 2026 ఫిబ్రవరి 5, 10 సదస్సు ఎక్కడ ప్రారంభమైందంటే ఢిల్లీలో. ప్లాస్ట్ ఇండియా 2026 ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు సదస్సు ఎక్కడ ప్రారంభమైందంటే ఢిల్లీలో. ఐఎఫ్ఆర్ 2026 ఎక్కడ జరుగుతుంది అంటే విశాఖపట్నం. ఐఎఫ్ఆర్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. దీని థీమ్ ఏమంటే యునైటెడ్ త్రూ ఓషన్స్, సముద్రాల ద్వారా ఏకమవుదాం అంటే ప్రపంచంలో ఏకమవుదామని. ఐఎఫ్ఆర్ 2026తో పాటు కలిసి జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ వ్యాయామం పేరు ఏమిటంటే మిలన్ ఫిబ్రవరి 19. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేత ఎవరు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు స్మృతి మందాన ఆర్సీబీ. పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు సోఫీ డివైన్ గుజరాత్ టైటాన్స్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే సోఫీ డివైన్. 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఎవరంటే భారత్. బాగా గుర్తుపెట్టుకోండి, 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఎవరంటే భారత్. ఇంగ్లాండ్పై గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఎవరంటే భారత్. ఇంగ్లాండ్పై గెలుపొందింది. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన ఎక్కడ జరిగింది అంటే అమరావతి, తుళ్లూరు మండలంలోని అమరావతిలో జరిగింది క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఏ జిల్లా 100% బీమా కవరేజీని సాధించిన మొదటి జిల్లాగా రికార్డు సృష్టించిందంటే ఆల్వార్ జిల్లా. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. ఏ జిల్లా 100% బీమా కవరేజీని సాధించిన మొదటి జిల్లాగా రికార్డు సృష్టించిందంటే ఆల్వార్ జిల్లా, రాజస్థాన్లో ఉంది. ప్రతిష్టాత్మక జేమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే రూబల్ నాగినికి ఇచ్చారు. ఏమిచ్చారంటే ప్రతిష్టాత్మక జేమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే రూబల్ నాగినికి ఇచ్చారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది. వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో. ఏఐ క్లైమేట్ చేంజ్ జియో పాలిటిక్స్పై చర్చ జరిగింది. స్వచ్ఛత పక్వాడా పురస్కారాల్లో 2020 సంవత్సరం గాను క్లీనెస్ట్ పర్ఫార్మింగ్ మేజర్ పోర్టుగా ఏది ఎంపికైందంటే పారదీప్ పోర్ట్, ఒడిషా. స్వచ్ఛత పక్వాడా పురస్కారాల్లో 2025 సంవత్సరం గాను క్లీనెస్ట్ పర్ఫార్మింగ్ మేజర్ పోర్టుగా ఏది ఎంపికైందంటే పారదీప్ పోర్ట్, ఒడిషా. పారదీప్ పోర్ట్ ఎక్కడుందంటే ఒడిషాలో ఉంది. ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇటీవల స్వర్ణ పతకంను ఎవరు సాధించారు? ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్స్లో ఇటీవల స్వర్ణ పతకమును ఎవరు సాధించారంటే రుద్రాంశ్ పాటిల్. ఎవరండి? రుద్రాంశ్ పాటిల్. ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇటీవల స్వర్ణ పతకమును ఎవరు సాధించారంటే రుద్రాంశ్ పాటిల్. బాగా గుర్తుపెట్టుకోండి, రుద్రాంశ్ పాటిల్.
భారత ఉత్పత్తులపై 50% సుంకాలు వసూలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఎంత శాతానికి తగ్గించినట్లు ప్రకటించిందంటే 18%. భారత ఉత్పత్తులపై 50% సుంకాలు వసూలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు ఎంత శాతానికి తగ్గించినట్లు ప్రకటించిందంటే 18%. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు పెట్టిన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో. జీడీపీలో 1.2 నుంచి 1.8 వరకు ఉందన్నమాట. దీనిలో అమెరికా ఫస్ట్ స్థానం ఉంది, సింగపూర్ సెకండ్ స్థానంలో ఉంది, థర్డ్ స్థానంలో దక్షిణ కొరియా ఉంది. మన ఇండియా మాత్రం 8th స్థానం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు పెట్టుబడి పెట్టిన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 8వ స్థానంలో ఉంది. జీడీపీలో 1.2 నుంచి 1.8 వరకు ఫస్ట్ స్థానం అమెరికా, 2వ స్థానం సెకండ్, 3వ స్థానం దక్షిణ కొరియా అన్నమాట. అలాగే ఆసియా ఛాంపియన్షిప్ 10 మీటర్లు ఎయిర్ రైఫిల్ పోటీల్లో భారత్ నుంచి స్వర్ణం ఎవరు సాధించారంటే ఇలవేనిల్. ఆసియా ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో భారత్ నుంచి స్వర్ణం ఎవరు సాధించారంటే ఇలవేనిల్. 2026 వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఏదంటే ఇటలీ దేశం. మిలాన్, కోర్టినా డి అంపెగ్జా నగరాలు. 16 విభిన్న క్రీడలు. మస్కట్ పెరేడ్లో భారత బృందానికి నాయకత్వం ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ప్రధాని మోదీ మలేషియా పర్యటనలో భాగంగా ఎన్ని ఒప్పందాలు జరిగినాయి అంటే 11. మలేషియా ప్రధానమంత్రి ఎవరంటే అన్వర్ ఇబ్రహీం. ఏ దేశంలో త్వరలో యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయంటే మలేషియాలో. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. డ్రోన్ల దాడులను అడ్డుకోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ఓడరేవు ఏదంటే వివో చిదంబరనాథ్ ఫోర్ట్. డ్రోన్ దాడులను అడ్డుకోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ఓడరేవు ఏదంటే వివో చిదంబరనాథ్ ఫోర్ట్. వరల్డ్ డిఫెన్స్ షో ఫిబ్రవరి 8 నుండి 12 వరకు 2026 ఎక్కడ జరుగుతుంది అంటే రియాద్, సౌదీ అరేబియాలోని. భారత్ మరియు కిర్గిస్థాన్ మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలు పేరు ఏమంటే ఎక్సర్సైజ్ కాంజర్. ఇది అస్సాంలోని మిస్సామారియాలో ప్రారంభం. భారత్ మరియు కిర్గిస్థాన్ మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలు పేరు ఏమంటే ఎక్సర్సైజ్ కాంజర్. ఇది అస్సాంలోని మిస్సామారియాలో ప్రారంభమవుతుంది అన్నమాట. ఏ సంవత్సరం నాటికి చంద్రయాన్ 4 మిషన్ చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందంటే 2028 వరకు. ఏ సంవత్సరం నాటికి చంద్రయాన్ 4 మిషన్ చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందంటే 2028 వరకు. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపై MM4 అనే ప్రదేశంపై వ్యోమనౌక ల్యాండ్ అవుతుంది అన్నమాట. ప్రపంచంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన కాషివాజుకి కరావా ప్లాంటును ఏ దేశం ఇటీవల పునఃప్రారంభించింది అంటే జపాన్. ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన కాషివాజాకి కరీవా ప్లాంట్ను ఏ దేశం ఇటీవల పునఃప్రారంభించిందంటే జపాన్.
హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఏ దేశానికి భారత్ 1,500 కోట్లు ప్యాకేజీని ప్రకటించిందంటే సీషెల్స్కి మనము 1,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించామన్నమాట. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఏ దేశానికి భారత్ 1,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందంటే సీషెల్స్ అధ్యక్షుడు ఎవరంటే ప్యాట్రిక్ హెర్మినీ. సెమీ కండక్టర్ల చిప్స్ తయారీలో దేశాన్ని అగ్రస్థానానికి చేర్చేందుకు ఏ మిషన్ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటే ఇండియా సెమీ కండక్టరీ మిషన్ 2.0. సెమీ కండక్టర్ల చిప్స్ తయారీలో దేశాన్ని అగ్రస్థానానికి చేర్చేందుకు ఏ మిషన్ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంటే ఇండియా సెమీ కండక్టరీ మిషన్ 2.0. ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 18న జరుపుకుంటాం. దీని థీమ్స్ ఏమంటే ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఫిబ్రవరి 10. దీని థీమ్స్ ఏమంటే పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్. ప్రపంచ పప్పుల ధాన్యాల దినోత్సవం ఫిబ్రవరి 10 జరుపుకుంటాం. దీని థీమ్ అంటే పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 10. ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవము, జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం కూడా ఫిబ్రవరి 10 అనమాట. డేట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2025 ప్రకారం అవినీతి తక్కువ ఉన్న దేశం ఏదంటే డెన్మార్క్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2025 ప్రకారం అవినీతి తక్కువ ఉన్న దేశం ఏదంటే డెన్మార్క్. ఫస్ట్ స్థానం డెన్మార్కు, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్ అనమాట. భారత్ ఎంత అంటే 2025కి 91 స్థానం, 2024లో 96 స్థానం ఏదన్నమాట. భారత్ 2024 నుంచి 25 వరకు దాదాపు 5 స్థానాలు తగ్గిందనమాట. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రం డెన్మార్క్, ఫిన్లాండ్ సెకండ్, థర్డ్ సింగపూరు, మన ఇండియా మాత్రం 91 స్థానంలో ఉంది. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఎవరికి వరించింది అంటే డాక్టర్ బ్రూస్ లెవిన్. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం ఎవరికి వరించిందంటే డాక్టర్ బ్రూస్ లెవిన్. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ సులభతరం చేయడానికి కేంద్రం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం వ్యర్థాలను ఎన్ని రకాలుగా వేరు చేయడం తప్పనిసరి అని చెప్పిందంటే 4 రకాలు. 1 తడి వ్యర్థాలు గ్రీను, 2 ప్యాడ్లు డైపర్ రెడ్, పొడి వ్యర్థాలు బ్లూలో, మెడికల్ వ్యర్థాలు నలుపులో. తడి వ్యర్థాలు ఉంటాయి కదండి, తడి చెత్త, దాన్ని గ్రీన్ బాక్స్లో వేసుకోవాలి. ప్యాడ్లు డైపర్లు ఉంటే రెడ్ బాక్స్లో వేసుకోవాలి. పొడి వ్యర్థాలు ఉంటే బ్లూ బాక్స్, మెడికల్ వ్యర్థాలు ఉంటే నలుపు బాక్స్లో వేసుకోవాలి. ఏ రాష్ట్రం తొలిసారిగా సొంతంగా ఆర్థిక సర్వేను విడుదల చేసిందంటే ఉత్తరప్రదేశ్. భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే రచించిన ఏ పుస్తకం ఇటీవల రాజకీయ దుమారం రేగుతుందంటే 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ. ఏదండి? 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ. భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద నరవనే రచించిన ఏ పుస్తకం ఇటీవల రాజకీయ దుమారం రేగుతుందంటే 4 స్టోర్స్ ఆఫ్ డెస్టినీ.
అనే పుస్తకం దుమారం లేపిందన్నమాట. భారత్‌లోనే మొట్టమొదటి మ్యూజిక్ రోడ్ సంగీత రహదారి ఎక్కడ అందుబాటులోకొచ్చింది? ఎక్కడండి? ముంబైలో. భారత్‌లోనే మొట్టమొదటి మ్యూజిక్ రోడ్ సంగీత రహదారి ఎక్కడ అందుబాటులోకి వచ్చిందంటే ముంబై. హంగేరియన్ టెక్నాలజీతో ఈ రోడ్డుపై ఏర్పాటు చేశారన్నమాట. జర్మనీలో జరిగిన బయోఫాక్ 2026 ఎక్స్పోలో ఏ దేశం కంట్రీ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైందంటే భారత్. గ్రేట్ కదా భారత్. జర్మనీలో జరిగిన బయోఫాక్ 2026 ఎక్స్పోలో ఏ దేశం కంట్రీ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైందంటే ఇండియా. మన ఇండియా అన్నమాట. సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి ఎందుకు వచ్చిందంటే సేంద్రియ వ్యవసాయం అభివృద్ధిలో మన దేశం మొదటి స్థానం ఎంపికైందనమాట. జర్మనీలో జరిగిన బయోఫాక్ 2026 ఎక్స్పోలో ఏ దేశం కంట్రీ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైందంటే భారత్. ఇది ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి చేసిందనమాట మన ఇండియా. జాతీయ గేయం వందే మాతరంలోని ఎన్ని చరణాలు పాడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందంటే 6 చరణాలు. జాతీయ గీతం కంటే ముందుసారే వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందనమాట. ఈ 6 చరణాలను ఎన్ని నిమిషాల్లో పాడాలంటే 3 నిమిషాల 10 సెకండ్లలో ఆలపించాలి. వందే మాతరం ఎన్ని చరణాలు పాడిందంటే 6 చరణాలు పాడాలి. అది ఎన్ని నిమిషాల్లో పూర్తి చేయాలంటే 3 నిమిషాల 10 సెకండ్లలో ఆలపించాలన్నమాట. పోర్ట్లండ్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే యుఎస్ఏ. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్. పోర్ట్లండ్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే యుఎస్ఏ. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్ అన్నమాట. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు తీర్మానం పెట్టాలంటూ సెక్రటరీ జనరల్కు నోటీసులు సమర్పణ. ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను తొలగించవచ్చు అంటే ఆర్టికల్ 94C. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 94C ప్రకారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటూ సెక్రటరీ జనరల్కు నోటీసులు సమర్పించారన్నమాట. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను తొలగించవచ్చు అంటే ఆర్టికల్ 94C ప్రకారం. ఇది సివిక్స్కి వస్తుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. లోక్సభ స్పీకర్ను ఏ ఆర్టికల్ ప్రకారం తొలగించవచ్చు అంటే 94C ప్రకారం ఆర్టికల్ ప్రకారం. సింగరేణి సంస్థ సిఎండిగా ఎవరు నియమితులయ్యారంటే జ్యోతి బుద్ధ ప్రకాష్. సింగరేణి సంస్థ సిఎండిగా ఎవరు నియమితులయ్యారంటే జ్యోతి బుద్ధ ప్రకాష్. ఈరోజు ప్రారంభమైన ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ పేరు ఏమిటంటే సేవా తీర్థ్. ఈరోజు అంటే 17వ తేదీ 2వ నెలలో ఫిబ్రవరి 13న స్టార్ట్ అయిన ఈ ప్రారంభమైన ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ పేరు ఏమిటంటే సేవా తీర్థ్ అన్నమాట. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందేలా ప్రధాని మోదీ ఏ పథకాన్ని ఆమోదం తెలిపారంటే పిఎం రాహత్. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందేలా ప్రధాని మోదీ ఏ పథకాన్ని ఆమోదం తెలిపారంటే పిఎం రాహత్. ఇటీవల విడుదలైన కొత్త సిపిఐ సిరీస్ ప్రకారం భారతదేశ ద్రవ్యోల్బణ గణనలకు ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా నిర్ణయించారంటే 2024ని. ఇటీవల విడుదలైన కొత్త సిపిఐ సిరీస్ ప్రకారం భారత ద్రవ్యోల్బణ గణనలకు ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా నిర్ణయించారంటే 2024. సిపిఐ ఫుల్ మీన్స్ ఏమంటే
కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇటీవల మడగాస్కర్ను వణికించిన గజని అనేది ఏమిటి? ఇటీవల మడగాస్కర్ను వణికించిన గజని అనేది ఏమిటి? ఆన్సర్ ఉష్ణమండల తుఫాన్. ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 13. ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 13. జాతీయ మహిళా దినోత్సవం సరోజినీ నాయుడు జయంతి కూడా ఫిబ్రవరి 13. సరోజినీ నాయుడు బిరుదు ఏమిటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. జాతీయ మహిళా దినోత్సవం సరోజినీ నాయుడు జయంతి ఫిబ్రవరి 13. జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 13. ఇది ఎవరి పేరు మీద జరుపుకుంటే సరోజినీ నాయుడు జయంతి మీద జరుపుకుంటాం. సరోజినీ నాయుడు బిరుదు ఏమిటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 13. ఇది ఎవరి పేరున జరుపుకుంటాం అంటే సరోజినీ నాయుడు జయంతి గుర్తుగా. సరోజినీ నాయుడు బిరుదు ఏమిటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. అస్సాంలోని గుహవటి ఉత్తర గుహవటిని అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెన పేరు ఏమంటే కుమార్ భాస్కర్ వర్మ సేతు. అస్సాంలోని గుహవటి ఉత్తర గుహవటిని అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన వంతెన పేరు ఏమంటే కుమార్ భాస్కర్ వర్మ సేత్. ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు అన్నమాట, 14వ తేదీ. ఒడిశా డాల్ఫిన్ గణన 2025-26 ప్రకారం నది మరియు తీర ప్రాంతంలో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయని గుర్తించారు. ఎన్ని అంటే 765 డాల్ఫిన్లు. 6 రకాల జాతులు గలవన్నమాట. ఒడిశా డాల్ఫిన్ గణన 2025-26 ప్రకారం నది మరియు తీర ప్రాంతంలో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నట్లు గుర్తించారంటే 765 డాల్ఫిన్లు. ఇవి ఎన్ని రకాలంటే 6 రకాల జాతులు గలవు. ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరు ప్రదానం చేసిందంటే ఉపేంద్ర కౌల్. ఇండియన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి ప్రదానం చేసిందంటే ఉపేంద్ర కౌల్. న్యూజిలాండ్లోని కుక్ జలసంధిని ఈ నది తొలి ఏషియన్ పారా స్విమ్మర్ ఎవరంటే సత్యేంద్ర సింగ్ లోహియా. న్యూజిలాండ్లోని కుక్ జలసంధిని ఈ నది తొలి ఏషియన్ పారా స్విమ్మర్ ఎవరంటే సత్యేంద్ర సింగ్ లోహియా. ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ఢిల్లీ కార్యక్రమంలో భారత్ ప్రపంచ వృద్ధిలో ఎంత శాతం తోడ్పాటిస్తుంది అని ప్రధాని వ్యాఖ్యానించారంటే 16%. ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ఢిల్లీ కార్యక్రమంలో భారత్ ప్రపంచ వృద్ధిలో ఎంత శాతం తోడ్పాటిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారంటే 16%. రెండు 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత అంటే 3,32,205.34 కోట్లు అన్నమాట. 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత అంటే 3,32,205.34 కోట్లు. 3,32,205.34 కోట్లు ఆంధ్రప్రదేశ్ 2026-27 బడ్జెట్ అనమాట. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో 15 ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఏ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయంటే ట్రస్టెడ్ టెక్ అలయన్స్ అన్నమాట. ఇది భారత్ నుంచి జియో ప్లాట్ఫామ్స్ ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నమాట. వెనిజులా నుంచి ముడి చమురును నేరుగా కొనుగోలు చేయడానికి ఏ ఇండస్ట్రీస్ లైసెన్సును పొందింది అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్.
వెనుజులా నుంచి ముడి చమురును నేరుగా కొనుగోలు చేయడానికి ఏ ఇండస్ట్రీస్ లైసెన్స్ పొందిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. దక్షిణార్ధగోళ దేశాలకు ఏఐ అందుబాటులోకి తీసుకురావడం, ఉన్నత స్థాయి సాంకేతికతల్ని ప్రజాస్వామ్యీకరించేందుకు మార్గాలు అన్వేషించడం. శిఖరాగ్ర సదస్సు ఎక్కడ ప్రారంభమైందంటే ఢిల్లీలో. దక్షిణార్ధగోళ దేశాలకు ఏఐ అందుబాటులోకి తీసుకురావడం, ఉన్నత స్థాయి సాంకేతికతల్ని ప్రజాస్వామ్యీకరించేందుకు మార్గాలు అన్వేషించడం. శిఖరాగ్ర సదస్సు ఎక్కడ ప్రారంభమైందంటే ఢిల్లీలో. ఓకే అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్. అందరూ బాగా చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.